హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ హోమ్. ఇవాళ వీడియో ఏంటంటే ఎగ్ పరోటా ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను మీకు. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ముద్దగా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్ ఇందులో వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిక్సమాన్ని తిప్పుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పరోటాని చేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ పిండిని పరోటా లాగా రుద్దుకుందాం. ఇప్పుడు దీన్ని చపాతీ లాగా రౌండ్గా రుద్దుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఘాట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాను కదా, నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి మీరు కూడా. కొంచెం పిండి వేసుకుందాం పైన, అంటే కొంచెం లేయర్స్గా రావటానికి. ఇప్పుడు దీన్ని చపాతీ లాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న పరోటాని ఎగ్ మిశ్రమంలో ముంచుకొని కాల్చుకోవటమే. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ పరోటాని ఎగ్ మిశ్రమంలో వేసి 2 వైపులా అప్లై చేసుకుందాం. ఫ్యాన్ హీట్ ఎక్కింది, వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని అది కొంచెం దోరగా వేగేటట్టు చూసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూడు, తిరగగానే పొంగింది. చిన్నగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బాగా పొంగుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది కదా. బాగా కాలింది, ఇంక తీసేసుకున్నాం. వేడి వేడి ఎగ్ పరోటా రెడీ. టేస్ట్ చేసేద్దామా? సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఎంత ఈజీగా చేయొచ్చో నేను చూపించాను కదా, అట్లాగే మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా చూడండి, పొరలు పొరలు ఎలా వస్తుందో. నేను చూపించిన విధంగా చేయండి, మీకు కూడా ఇట్లాగనే వస్తుంది.
ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. ఇలాంటివి మరెన్నో వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.